మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ప్రతిరోజూ ఎంతో జాగ్రత్తగా వాడుతున్న ఒక ప్రాడక్ట్ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుందా? లేదా రహస్యంగా మీ శరీరాన్ని బలహీనపరుస్తుందా? మనమంతా సన్ ప్రొటెక్షన్ చాలా అవసరమనుకుంటాం. ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి ప్రదేశాలలో. ఎందుకంటే సూర్యుడి హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి మనమందరం దీన్ని తప్పకుండా వాడాలి అని మనకు తెలుసు. కానీ ఈ సన్‌స్క్రీన్ వెనుక దాగి ఉన్న షాకింగ్ నిజం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఆరోగ్యం కోసం మీరు ఎంతో నమ్మకంగా వాడుతున్న ఈ సన్‌స్క్రీన్ మిమ్మల్ని ఒక ముఖ్యమైన పోషకం నుండి దూరం చేస్తోంది. అదే విటమిన్ డి. విటమిన్ డి మన శరీరానికి ఎంత ముఖ్యమో మీకు తెలుసా? దీనిని సన్‌షైన్ విటమిన్ అని కూడా అంటారు. ఇది మన ఎముకలను దృఢంగా, స్ట్రాంగ్‌గా ఉంచడానికి, కాల్షియం అబ్జార్ప్షన్‌కు సహాయపడుతుంది. మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు, హార్ట్ హెల్త్ నుండి మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్ వరకు అనేక దీర్ఘకాలిక వ్యాధులు, ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మరి ఈ ముఖ్యమైన విటమిన్ మనకు ఎలా లభిస్తుంది? ప్రధానంగా సూర్యకాంతి, సన్లైట్ ద్వారా. మన చర్మం సూర్యకిరణాలను గ్రహించినప్పుడు అది విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. అందుకే సూర్యుడిని విటమిన్ డి యొక్క సహజమైన మూలం, న్యాచురల్ సోర్స్ అంటారు. కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. సూర్యుడి హానికరమైన యూవీబీ కిరణాల నుండి మన చర్మాన్ని రక్షించుకోవడానికి మనం సన్‌స్క్రీన్ ఉపయోగిస్తున్నప్పుడు అది విటమిన్ డి ఉత్పత్తిని కూడా అడ్డుకుంటుంది. పరిశోధనల ప్రకారం కేవలం ఎస్పీఎఫ్ 15 కలిగిన సన్‌స్క్రీన్ కూడా విటమిన్ డి ఉత్పత్తిని 99% వరకు నిరోధించగలదు. అంటే మనం ఎంత ఎక్కువగా సన్‌స్క్రీన్ ఉపయోగిస్తే మన శరీరం అంత తక్కువ విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ఇది షాకింగ్ కదూ! ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దీనికి ఒక ప్రధాన కారణం మనం ఎండలో తక్కువ సమయం గడపటం మరియు ఎక్కువగా సన్‌స్క్రీన్ ఉపయోగించడం. ముఖ్యంగా ఇండియా లాంటి దేశాలలో సంవత్సరం పొడవునా ఎండ బాగానే ఉంటుంది, కానీ సన్బర్న్ భయంతో చాలామంది ఎండకు దూరంగా ఉంటున్నారు. మరి విటమిన్ డి లోపముంటే మనకు ఎలా తెలుస్తుంది? తరచుగా అలసటగా ఉండటం, ఎముకలు మరియు కండరాలలో నొప్పి, తరచుగా ఇన్ఫెక్షన్లకు గురికావడం వంటి లక్షణాలు ఉండవచ్చు. కానీ చాలాసార్లు ఈ లక్షణాలను మనము సాధారణమైనవిగా భావిస్తాము మరియు విటమిన్ డి లోపాన్ని గుర్తించలేము. మార్కెట్లో దొరికే సన్‌స్క్రీన్లు ప్రధానంగా రెండు రకాలు: కెమికల్ సన్‌స్క్రీన్లు మరియు మినరల్ సన్‌స్క్రీన్లు. కెమికల్ సన్‌స్క్రీన్లు ఆక్సిబెంజోన్, అవోబెంజోన్ వంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ను ఉపయోగిస్తాయి. ఇవి యూవీ కిరణాలను చర్మంలోకి అబ్జార్బ్ చేసుకొని వాటిని వేడిగా మార్చి విడుదల చేస్తాయి. ఇవి అప్లై చేసుకోవడం సులువుగా ఉంటాయి, వైట్ కాస్ట్ ఉండదు. కానీ కొన్ని పరిశోధనలు ఈ కెమికల్స్ చర్మంలోకి పెనిట్రేట్ అయ్యి హార్మోన్ డిస్రప్షన్ లేదా ఎండోక్రైన్ డిస్రప్షన్కు కారణం కావచ్చు అని సూచిస్తున్నాయి. అంతేకాదు, ఇవి కోరల్ రీఫ్స్కు కూడా హానికరం. దీనికి విరుద్ధంగా మినరల్ సన్‌స్క్రీన్లు జింక్ ఆక్సైడ్ మరియు టైటానియం డయాక్సైడ్ వంటి సహజ ఖనిజాలను ఉపయోగిస్తాయి. ఇవి చర్మంపై ఒక ఫిజికల్ బ్యారియర్ను ఏర్పరుస్తాయి. యూవీ కిరణాలను రిఫ్లెక్ట్ చేస్తాయి, అంటే వాటిని వెనక్కి పంపేస్తాయి. ఇవి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి మంచివి మరియు వెంటనే ప్రొటెక్షన్ అందిస్తాయి. అయితే ఇవి కొన్నిసార్లు వైట్ కాస్ట్ను వదిలివేయచ్చు. కానీ ఇప్పుడు నానో ఫ్రీ జింక్ ఆక్సైడ్తో వచ్చే ప్రొడక్ట్స్ వైట్ కాస్ట్ లేకుండానే ఉంటున్నాయి. మరి మనం ఏమి చెయ్యాలి? సూర్యుడి నుండి పూర్తిగా దూరంగా ఉండాలా? ఖచ్చితంగా కాదు. సూర్యకాంతి మనకు చాలా అవసరం. అయితే సరైన సమయాన్ని మరియు సరైన జాగ్రత్తలను మనం తెలుసుకోవాలి. ఉదయం 10 గంటల ముందు మరియు సాయంత్రం 4 గంటల తర్వాత వచ్చే లేత ఎండలో 10 నుండి 15 నిమిషాలు చర్మంపై నేరుగా తగిలేలా గడపడం వల్ల మన శరీరం తగినంత విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో సన్‌స్క్రీన్ వాడాల్సిన అవసరం ఉండదు. సూర్యకాంతితో పాటు మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా కొంత విటమిన్ డిని పొందవచ్చు. సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు చేపలు, గుడ్డులోని పచ్చసొన విటమిన్ డికి మంచి మూలాలు. కొంతమంది ఇంట్లోనే సహజమైన సన్‌స్క్రీన్లను తయారు చేసుకుంటారు. ఇందులో కోకోనట్ ఆయిల్, షీ బటర్ వంటివి ఉంటాయి. అయితే వీటి ఎస్పీఎఫ్, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ స్థాయి ఖచ్చితంగా ఎంత ఉంటుందో చెప్పడం కష్టం. నమ్మకమైన యూవీ ప్రొటెక్షన్ కోసం మీరు నానో జింక్ ఆక్సైడ్ను ఉపయోగించి తయారు చేసుకున్న వాటిని పరిగణించవచ్చు. కానీ వాటి ఎఫెక్టివ్నెస్ పట్ల జాగ్రత్త వహించాలి. సన్‌స్క్రీన్ మనల్ని చర్మ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన సమస్యల నుండి రక్షిస్తుంది.
కానీ విటమిన్ డి యొక్క ప్రాముఖ్యతను కూడా మనం గుర్తించాలి. కాబట్టి సూర్యరశ్మిలో సరైన సమయం గడపటం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం మరియు అవసరమైతే డాక్టర్ సలహాతో విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా మనం ఈ రెండింటి మధ్య సమతుల్యతను పాటించవచ్చు.